Hello everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. Today's vlog బ్యూటిఫుల్ వ్లాగ్ అనమాట. లేడీ స్పెషల్. ఎండాకాలము కాటన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కాబట్టి కాటన్ కుర్తీ సెట్స్ అనమాట. ఒకేసారి ప్యాంటు చున్నీ విత్ కుర్తీ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో కొన్ని, అమెజాన్లో కొన్ని తీసుకున్నాను. ఇప్పుడైతే అవన్నీ చూస్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. ఖచ్చితంగా చెక్ ఇట్ అవుట్. ఇవేమి స్పాన్సర్ ఏం కాదండి, నేను నా కోసం కొన్నవి. మీకు ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండీగా నడుస్తున్న కలర్ అనమాట. పర్పుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా నచ్చింది. ఫస్ట్ అయితే ఇది ఇప్పుడు ఆలియా కట్ అని ట్రెండీగా నడుస్తుంది కదా, ప్యూర్ కాటన్ అండి. మొత్తం కాటన్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అయితే కొంచెం వాష్ చేస్తే కొంచెం థిక్నెస్ అనిపిస్తుందేమో, కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. మీకు క్లియర్గా ఈ వీడియోలో నా వెనక చెయ్యి కనిపిస్తుంది కదా, అంత ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు ఆఫర్ నడుస్తుందని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇది ఆలియా కట్ మోడల్. మొత్తం ఇలా మొత్తం అంబ్రెల్లా కట్ లాగా ఉంటుంది, కానీ అంబ్రెల్లా కాదనమాట. కట్స్ ఉన్నాయి. ఇక్కడ నీట్గా చూపిస్తాను చూడండి. 3/4 స్లీవ్స్ ఇచ్చారు. యోక్ పార్ట్ అనమాట. ఇలా నీట్గా ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. ఫ్లోరల్ ప్రింట్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి నేనైతే బుక్ చేసుకున్నాను. ఇది కట్ మోడల్ అనమాట. మామూలుగా ఇలా చూడంగానే మనకి అంబ్రెల్లా కట్ లాగా అనిపిస్తుంది, బట్ ఇక్కడ కట్ మోడలే అనమాట. నార్మల్ కుర్తీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలా స్టైలిష్గా ఉంది అండ్ మనకి ఎండాకాలంలో వేయడానికి చాలా చాలా కంఫర్ట్గా ఉంది అనిపిస్తుంది. అందుకని చెప్పేసి మీకు రెఫర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ప్యాంట్ దగ్గరకు వచ్చేద్దాం. ప్యాంట్ వచ్చేసి ఇలా మొత్తం అంతా కాటనే, ఎలాస్టిక్ ఇచ్చారనమాట. ఇంకా కింద వచ్చేసి ఇలా ఇచ్చేసారు, ఇలా జస్ట్ బార్డర్ లాగా ఇచ్చేసారనమాట. ఇంకా ఫైనల్లీ చున్నీ అయితే నార్మల్గా సింథటిక్గా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. మనకి ఏమీ గుచ్చుకోకుండా నేను ఇంట్లో వేసుకోవడానికి అని తీసుకున్నాను. సో అందుకని అన్ని కంఫర్ట్గా తీసుకున్నాను. మనకి హెవీ చున్నీ ఇచ్చినా మనం ఇంట్లో వేర్ చేయలేము కదా, సో అందుకని చెప్పేసి నేను ఇదైతే ప్రిఫర్ చేశాను. ఇది మీకు వీలైతే నేను పైన మీకు ప్రొవైడ్ చేస్తాను లుక్ వైజ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇంకొకటి కుర్తీనే, ఇది కూడా. ఇది కొంచెం లైట్ కనకాంబరం అంటారు కదా, ఆ కలర్ వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా మనకి డైలీ వేర్ చేయడానికి చాలా ఫ్రెండ్లీగా, చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది చాలా చాలా బాగుంది, కంఫర్ట్గా అనిపిస్తుంది. సేమ్ హ్యాండ్స్ యోక్ పార్ట్ అయితే చూడండి ఇలా వచ్చేసింది అనమాట. డిజైన్ యోక్ పార్ట్లో అయితే ఇలా వచ్చింది. ఇది 3/4 హ్యాండ్సే ఇచ్చేసారు. చాలా కంఫర్ట్గా, చాలా బాగుందన్నమాట. క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది. మొత్తం నీట్గా స్టిచ్చింగ్ కూడా చాలా బాగుందండి. అసలు కట్ కానీ చాలా బాగా ఇచ్చేసారు. ఒకసారి మొత్తం ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి. సేమ్ ఇంకా మొత్తం అంతా ఫ్లోరల్ ప్రింట్ అనమాట. మీకు చూడంగానే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా చున్నీ కూడా చాలా అంటే ప్యూర్ కాటన్ అనమాట. ఇంకా అంత సాఫ్ట్గా ఉంది. జస్ట్ ప్లెయిన్గా ఇచ్చేసారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇంట్లో వేర్ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వేర్ చేయడానికి, సింపుల్గా డైలీ వేర్కి అయితే చాలా చాలా బాగుంటుంది. కాలేజ్ స్టూడెంట్స్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా కుర్తీస్, వాళ్ళకి ఎన్నున్నా తక్కువ వస్తాయి. సో అలాంటప్పుడు మనకి ఇలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నప్పుడు మనం అన్ని కొన్ని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా ప్యాంట్ కూడా చాలా బాగుందన్నమాట. మనకి ఎలాస్టిక్ ఇచ్చేసారు. కొంచెం ప్లాజా లాగా ఉందన్నమాట. ఇది అంటే ఫుల్ ప్లాజా కూడా కాదు, కొంచెం కిందికి వచ్చేసరికి ఇలా ఇచ్చేసారు అన్నమాట. ప్లెయిన్గానే ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. ఇది కూడా ఇంకో కుర్తీ అనమాట. మొత్తం 3 పీస్ సెట్. చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. ఈ ప్రైస్కి ఇంత క్వాలిటీగా వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బాగున్నాయి. ప్రైస్ తక్కువ కదా అని చెప్పేసి నేను అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో చాలా బాగున్నాయి. ఇది కూడా ప్యూర్ కాటన్. ఇది వచ్చేసి ప్యాంట్,
ఇది చున్నీ, మీకు చున్నీని చూస్తున్నగానే తెలిసిపోతుంది ప్యూర్ కాటనా కాదా అని చెప్పేసి. యోక్ పార్ట్ చూడండి ఇలా డిజైన్ ఇచ్చారు, చిన్న చిన్న ఇలా బుటీస్ లాగా ఉన్నాయి. యోక్ పార్ట్ అయితే ఇలా మొత్తం ఇలా డిజైన్ చేశారు. అన్ని 3/4 అనమాట. కంఫర్టబుల్గా ఉన్నాయి, అఫోర్డబుల్ ప్రైస్. వ్యాలంటైన్స్ డే సేల్ రన్ అవుతుంది. అయితే లెంత్ అయితే ఇది చాలా ఎక్కువగా ఉందన్నమాట. వాటితో పోలిస్తే ఇది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. మన నీస్ కంటే కొంచెం కిందికి వస్తుంది. కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా నీ వరకు వచ్చేస్తుంది. ప్యాంట్ వచ్చేసి సేమ్ మనకి అన్నిట్లాగే ఎలాస్టిక్ ఇచ్చేసి ఇలా కొంచెం ఇది కూడా ఇచ్చేసారనమాట అడ్జస్టింగ్కి. ఇంకా కింద అయితే ఇలా ఇలా ఇచ్చేసారనమాట. పూర్తి ప్లాజా ప్యాంట్ అయితే కాదని చెప్తాను. ఇంకా నెక్స్ట్ చున్నీ చూడండి. చున్నీ కూడా చాలా బాగుంది, అసలు చాలా చాలా బాగుంది. అసలు ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు ఇంట్లో వేర్ చేయడానికి అయితే 100% చాలా యూస్ఫుల్ అనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. సేమ్ మన కాటన్ శారీస్ ఉంటాయి కదా అమ్మ వాళ్ళవి, అలా ఉంది. చాలా బాగుంది ఇదైతే. ఇంకొకటి కొంచెం వైన్ కలర్ అంటాను కదా, ఆ కలర్ నాతో ఈ కలర్ లేదని చెప్పి తీసుకున్నాను అనమాట. చూడటానికైతే చాలా బాగుంది. బట్ ఇదైతే కాటన్ కాదు, రేయాన్ అనమాట. కొంచెం ట్రాన్స్పరెంట్గానే అనిపిస్తుంది. చూడండి యోక్ పార్ట్ చూడండి, క్లోజప్లో చేస్తున్నాను. యోక్ పార్ట్కి వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చేసారు. సేమ్ అలానే హ్యాండ్స్కి కింద కూడా అన్ని 3/4 హ్యాండ్సే అనమాట. హ్యాండ్స్కి కూడా ఇలా ఇచ్చేసారనమాట. ఇంకా కింద కూడా ఇలా ఇచ్చేసారు. కట్ వస్తుంది కదా, కట్కి కూడా సైడ్స్కి ఇలా డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు. కింద కూడా మనకి ఇలా ఇచ్చేస్తారనమాట. ఇంకా మిగిలిన పార్ట్ అంతా ప్లెయిన్గా ఉంటుంది. ఇది కూడా బాగుంది. చున్నీ కూడా కంఫర్టబుల్గానే ఉందన్నమాట. దేనికి హెవీగా ఇవ్వలేదన్నమాట చున్నీస్. నేను అన్నీ చూసే తీసుకున్నాను, ఎందుకంటే ఇంట్లో వేర్ చేయడానికి మనకి ఎంత కంఫర్ట్ ఉంటే అంత హాయిగా ఉంటుంది అనమాట. చూడండి చున్నీకి అటువైపు ఇటువైపు సింథటిక్లోనే ఇచ్చేసారు. అటువైపు ఇటువైపు ఇలా ఇచ్చేసారనమాట, ఎంబ్రాయిడరీ వర్కే. ఇంకా ప్యాంట్ వచ్చేసి వైన్ కలర్ అనమాట. ఎలాస్టిక్ ఉంటుంది నార్మల్గానే, ఎలాస్టిక్. ఇంకా కింద ఆల్రెడీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా టాప్ అంతా సో అదే వర్క్కి ఎండింగ్లో ఇచ్చేసారనమాట ప్యాంట్కి. చాలా బాగున్నాయి కదా, అఫోర్డబుల్ ప్రైస్కి. ఈ ప్రైస్కి ఇవి చాలా చాలా వర్తి అని చెప్పచ్చు. 100కి 100% అని చెప్పచ్చు. చాలా వర్తి. ఇది వచ్చేసి క్లాత్ అనమాట. ఎలా ఉంటుందో అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. యాక్చువల్గా అయితే చున్నీ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇది ఇలా మొత్తం అంతా వర్క్ ఇచ్చేసారు. ఇది కూడా 500 లోపలే అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసారనమాట కుందన్సలా. ఇది యోక్ పార్ట్లో వస్తుంది. కింద నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. ఇలా కింద అయితే ఇలా బార్డర్ లాగా ఇచ్చేసారనమాట. క్లియర్గా చూపిస్తాను కదండి. ఇలా ఇచ్చేసారు. ప్యాంట్ నార్మల్గానే క్లాత్ ఇచ్చేసారు. కొంచెం షైనింగ్గా ఉంది. నార్మల్ 2 మీటర్స్ ఇచ్చేసారనమాట. ప్యాంట్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇంకా ఫైనల్లీ చున్నీ అనమాట. చున్నీ చూసి నేను ఫ్లాట్ అయ్యి తీసుకున్నాను. చాలా చాలా రిచ్గా అనిపించింది. అయితే కంఫర్టబుల్గా కూడా ఉంది. చున్నీ చూడండి చాలా బాగా అనిపించింది అనమాట. ఈ చున్నీని చూసే తీసుకున్నా యాక్చువల్గా అయితే నేను. చూడండి ఎంత బాగుందో. ఏ డ్రెస్లోకైనా మనం కొంచెం మొత్తం అంతా ఒకటే కలర్ ఉంది కాబట్టి కొంచెం మనం వేరే దానిలలో కూడా పెయిరప్ చేసేసుకోవచ్చు చున్నీని. చాలా పొడవుగా ఇచ్చేసారనమాట చున్నీ కూడా. ఎంత బాగుంది చూడండి కదా, నచ్చిందా? ఈ చున్నీని చూసి అది తీసుకున్నాను అనమాట. చూసేసారు కదా, కుర్తీ హాల్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. రీజనబుల్ ప్రైస్. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆఫీసెస్కి కూడా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉన్న మెటీరియల్ అనమాట. సమ్మర్కి బాగా యూజ్ అయ్యే మెటీరియల్. అందుకని చెప్పేసి మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి. చాలా బాగున్నాయి కదా కుర్తీస్. ఎలా ఉన్నాయి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏ కుర్తీ నచ్చిందో, ఏ కలర్ బాగుందో ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి.
డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసి ఉంటాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. నమస్తే.